యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం పూర్తయింది. కార్యక్రమానికి పాలక మండలి సభ్యులతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ చామల, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. జిల్లా మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం హాజరు కాలేదు. బోర్డులో తమ వారి కోసం ఇద్దరు మంత్రులు చివరి వరకు ప్రయత్నించారు. సూచించిన వారికి బోర్డులో స్థానం దక్కకపోవడంతో కొంతకాలంగా దీనిపై అలకతో ఉన్నారు. పాలక మండలి నియామకంలో తమను సంప్రదించలేదు అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల్ని ఆహ్వానించలేదని తెలుస్తోంది. మరోవైపు మంత్రులు కూడా దూరంగా ఉండడంతో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ వరకే మాకు విజువల్స్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమానికి పాలక మండలి సభ్యులతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ చామల, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కూడా హాజరయ్యారు. అయితే జిల్లా మంత్రులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి మాత్రం హాజరు కాలేదు. బోర్డులో తమ వారి కోసం ఇద్దరు మంత్రులు కూడా చివరి వరకు ప్రయత్నించారు. సూచించిన వారికి బోర్డులో స్థానం దక్కకపోవడంతో కొంతకాలంగా దీనిపై అలకతో ఉన్నారు. పాలక మండలి నియామకంలో తమను సంప్రదించలేదు అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్. నల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి టీటీడీ తరహాలో పాలక మండలి ఏర్పాటు చేసింది. ఏడాది క్రితమే పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఇక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా కొంత ఆలస్యమైంది. అయితే ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిందో అప్పటి నుంచి కూడా తమ వారికి ఇప్పించుకునేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలన్నీ కూడా అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ప్రభుత్వంపై ఒక స్థాయిలో ఒత్తిడి కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా గత నెల 30వ తేదీన 18 మందితో కూడిన యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలికి సంబంధించిన ట్రస్ట్ బోర్డుని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంత నేతలంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఆలయం కాబట్టి తమను ఎవరిని కూడా సంప్రదించకుండానే పాలక మండలి ఏర్పాటు చేశారనే అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈరోజు పాలక మండలికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులు గైర్హాజరయ్యారు. మరొక వైపు కేవలం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే హాజరైన పరిస్థితి. దేవాదాయ శాఖ మంత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరిస్థితి కనపడుతోంది. ఇంతటి అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు గైర్హాజరు కాగా జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా ఆహ్వానం అందకపోవడంతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి
కనిపిస్తుంది. అంటే ఈ టీటీడీ తరహాలో ప్రతిష్టాత్మకంగా ట్రస్ట్ బోర్డుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో తమ కుటుంబ సభ్యులు కావచ్చు, తమతో 10 ఏళ్ళు గతంలో రాజకీయంగా తమతో పాటు ఉన్నవారు కావచ్చు, 10 ఏళ్ళు ఎవరైతే ప్రతిపక్షంలో ఉండి అండగా ఉన్న వారి కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ట్రస్ట్ బోర్డులో తమ వారు ఉండాలనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఒక రేంజ్లో ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. అంటే ఎవరికైతే ట్రస్ట్ బోర్డులో చైర్మన్ కావచ్చు, మెంబర్లు కావచ్చు ఇప్పించాలనుకున్నారో దాదాపుగా వాళ్ళ పేర్లు ఖరారయ్యే అభిప్రాయం కూడా వ్యక్తమైనప్పటికీ కూడా ప్రస్తుతం నిర్ణయం జరగకుండానే మంత్రుల ప్రమేయం లేకుండానే పాలక మండలి ఏర్పాటు కావడంతో మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ సమావేశానికి ఈ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. నల్లి. రైట్ విజయభాస్కర్, థ్యాంక్ యూ.